Hi everyone, good evening. This is Ashok Kumar. Welcome to Ashok Kumar Vishwam Coaching Institute. ఈ రోజు ఈ వీడియోల ద్వారా ఐపీఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సెకండ్ ఇయర్ పేపర్ 2B కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ 2 మార్క్స్ వి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ వీడియో ద్వారా ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాయబోయే విద్యార్థులకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఓకే, ఆ వీడియో ఆ క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోతే అందులో ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఫైండ్ వాల్యూ ఆఫ్ ఏ ఇఫ్ 2x² ప్లస్ ay² మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ రేడియస్ అన్నారు. సో ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే దాని సొల్యూషన్ మనం చేయాలా. ఎస్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ కనుక్కోవాలా. ఈ 2x² ప్లస్ ay² లో ఏ ఇక్కడ ఉంది, ఈ వాల్యూ కనుక్కోవాలా. ఈ ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒక సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది సర్కిల్ యొక్క ఈక్వేషన్, ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్మ్ లో ఉందన్నమాట. అయితే దాని యొక్క రేడియస్ కూడా కనుక్కోవాలా. ఎస్, ఇప్పుడు సొల్యూషన్ తీసుకుంటే ఫస్ట్ మనకు ఇన్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఇన్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వీ నో, మనకు తెలుసు. ఏం తెలుసు అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y². అది రాయాలి ఫస్ట్. కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y². ఎస్, ఇది ఫస్ట్ మనకు తెలిసిన విషయం. ఎందుకంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే x² యొక్క గుణకము, ఇక్కడ 2 y² యొక్క కోఎఫిషియంట్ అంటే a అన్నమాట. అంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ 2, కోఎఫిషియంట్ ఆఫ్ y² ఈజ్ a. సో దీన్ని బట్టి మనకు a ఈజ్ ఈక్వల్స్ టు 2 అని వచ్చింది అనమాట. a ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది. ఎస్, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఆ ఈక్వేషన్ ని తీసుకున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే 2x² ప్లస్ ay² మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఏ ఫార్మ్ లో ఉంది అంటే ఇది మనకు మామూలుగా జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్. జనరల్ గా ఏముంటుందంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్, సర్కిల్ యొక్క జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్. x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎస్, దీని ప్రకారం ఇది మనకు ఇందులో 2g అండ్ 2f ఈ వాల్యూస్ తీసుకోవాలి. ఫస్ట్ 2g వాల్యూ హియర్ 2x² ప్లస్ ay² మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 లో అన్నింటిలోనూ 2 అనే నంబర్ ఎక్కువ సార్లు ఉంది కాబట్టి మనకేం చేయాలంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 వచ్చింది కదా, 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ. సో 2x² ప్లస్ 2y² మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ అన్నిట్లోనూ 2 ఉంది కాబట్టి 2 చేత డివిజన్ చేయాలి అన్ని టర్మ్స్ ని. సో 2x/2 ప్లస్ 2y²/2 మైనస్ 3x/2 ప్లస్ 2y/2 మైనస్ 1/2 అన్నిటిని 2 తో డివిజన్ చేసాం. డివిజన్ చేయగా 2 1 సార్ క్యాన్సిల్, 2 1 సార్ ఇక్కడ 2 1 సార్ క్యాన్సిల్ అయిపోగా మిగిలింది x² ప్లస్ y² మైనస్ 3/2x ప్లస్ 1y మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ లో ఇప్పుడు g వాల్యూ తర్వాత 2g వాల్యూ అండ్ 2f వాల్యూ కనుక్కోవాలి ఇప్పుడు. సో దేర్ ఫోర్ 2g దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 2g అంటే మైనస్ 3/2. మైనస్ 3/2 అంటే g వాల్యూ కావాలా. ఇక్కడ 2 మల్టిప్లై చేస్తా అంటే అవతల పోయి 2/1 ఇక్కడ అక్కడ పోయి డివైడ్ చేస్తుంది, ఇంటూ అయిపోయి 1/2 గా ఫార్మ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 3 1 ఆర్ మైనస్ 3, 2 2 ఆర్ 4. సో g వాల్యూ మైనస్ 3/4 వచ్చింది. మైనస్ 3/4 g వాల్యూ. నెక్స్ట్ f వాల్యూ కనుక్కోవాలా. 2f ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. ఇక్కడ y యొక్క కోఎఫిషియంట్ 2f అనమాట. 2f 1 అయితే f ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2 అవతల పోతే 1/2 f వాల్యూ వచ్చింది. నెక్స్ట్ c వాల్యూ కనుక్కోవాలా. c వాల్యూ రావాలంటే ఇక్కడ c కేమి ఇక్కడ మైనస్ c వాల్యూ కదా. సో మైనస్ ఆఫ్ మైనస్ 1/2 మైనస్ c వాల్యూ.
సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2. సో ఇప్పుడు మనకు జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ అండ్ సి వాల్యూ 3 వాల్యూస్ వచ్చినాయి. రేడియస్ ఫార్ములా ఏం చెప్తుందంటే రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ సి, ఇది రేడియస్ ఫార్ములా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసే g² f² c వాల్యూ, g వాల్యూ ఈజ్ -3/4 హోల్ స్క్వేర్ ప్లస్ f వాల్యూ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ సి వాల్యూ -1/2. ఎస్, ఇప్పుడు -3 హోల్ స్క్వేర్ బై 4 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ బై 2 స్క్వేర్ మైనస్ 1/2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2. ఎస్, ఇప్పుడు ఏం చదువుతుంటే -3 స్క్వేర్ అంటే 3 3s are 9, 4 4s are 16 ప్లస్ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4 ప్లస్ 1/2. ఎస్, ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్సిఎం ఆఫ్ 16 4 2 కి ఎల్సిఎం 16, 4, 2 కి ఎల్సిఎం 4 4s are 2 2 4 2 8s are 16, 2 2s are 4, 2 1s are 2, next 2 4s are 8, 2 1s are 2 2s are 4, 4 4s are 16. 16 is the LCM of denominators. 16 ని 9/16 తో మల్టిప్లై చేస్తే 16 get cancel 9 ఓన్లీ. ఇక్కడ 1/4 ని 1/4 16 ఇంటూ 1/4 చేస్తే 4 1s are 4 4s అంటే 4 1s are 4 వచ్చింది. ప్లస్ ఇక్కడ 16 ని 1/2 తో 2 8s are 16, 8 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే పైన అన్ని యాడ్ చేస్తే 9 + 4 13, 13 + 8 21. సో బై 16 రూట్ ఆఫ్ 21/16 ఏమవుతుంది, ఇది √21/√16 అని రాసుకోవచ్చు. √16 and 21 కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి √21/16 కి స్క్వేర్ రూట్ ఉంది 4. సో దిస్ ఈజ్ ద రేడియస్. సో రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు √21/4. This is answer. For the given question. Okay, second problem. Find the value of k if the length of the tangent from 5, 4 to x² plus y² plus 2ky is equals to 0 is 1. Yes, ఈ ప్రాబ్లం లో length of the tangent ఇచ్చారు. Length of the tangent from 5, 4 to s is equals to x² plus y² plus 2ky is equals to 0 is 1. ఎస్ 1 అన్నమాట. అంటే ఇది ఏమవుతుందంటే s వచ్చేసి s11 రూట్ ఆఫ్ s11 is equals to 1 అవుతుంది. ఇప్పుడు రూట్ ఆఫ్ s11 is equals to 1 ని స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా మనం స్క్వేర్ చేస్తే దీన్ని √11 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్, 2 స్క్వేర్ చేసినాం. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే s11 ఈజ్ ఈక్వల్స్ టు 1 1 is 1 అంతే. s11 అంటే మనం ఏమనుకున్నాము, అదే s11 ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ y² ప్లస్ 2ky ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నమాట. ఇప్పుడు ఇక్కడ x, y వాల్యూస్ ఇవే అనమాట. ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ x² అంటే 5 స్క్వేర్ ప్లస్ y² అంటే 4 స్క్వేర్ ప్లస్ 2k y అంటే 4 ఈజ్ ఈక్వల్స్ టు 1. దట్ ఈక్వల్స్ టు 5 5s are 25, 4 4s are 16 ప్లస్ 2 4s are 8k ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఇవన్నీ నంబర్స్ చేసే 25 ప్లస్ 16 41 ప్లస్ 8k ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 8k ఈజ్ ఈక్వల్స్ టు ఈ 41 అవతల ట్రాన్స్పోజ్ చేస్తే -41, దట్ ఈక్వల్స్ టు 41 లో 1 తీసేస్తే -40. 8k ఈజ్ ఈక్వల్స్ టు 40, k ఈజ్ ఈక్వల్స్ టు 8 ట్రాన్స్పోజ్ అయితే డివైడ్ అవుతుంది. -40/8, 8 1s are 8 5s are 40. సో -5 వచ్చింది. k ఈజ్ ఈక్వల్స్ టు therefore k ఈజ్ ఈక్వల్స్ టు -5. దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ the given question. Important problem number 3. Find the value of k if the length of the tangent from 2, 5 to x² plus y² minus 5x plus 4y plus k is equals to 0 is √37. Yes. ఇప్పుడు మనకు అనుకుంటాం length of the tangent అంటే this is given అన్నమాట, ప్రాబ్లం లో ఇచ్చినది. From 2, 5 to s is equals to
అనుకోవాలి మనం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4y ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ √37. ఎస్, ఇప్పుడు మనకు ఎస్ అనుకున్నాం కాబట్టి దేర్ ఫోర్ √S11 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతది √37 అనమాట. ఇప్పుడు ఇచ్చింది. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేర్ చేసేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా మనం స్క్వేర్ చేయాలి దీన్ని దాన్ని. అప్పుడు ఏమవుతుంది, √S11 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు √37 హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోగా √S11 ఈజ్ ఈక్వల్స్ టు 37 అయింది. S11 అంటే మనకు అదే ఇచ్చినది ఈక్వేషన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4y ప్లస్ k ఈజ్ ఈక్వల్స్ టు 0 కాదు, ఇప్పుడు 37 అనమాట. ఇది ఈక్వల్. ఇప్పుడు ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఇవే, ఎక్స్ వాల్యూ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ అంటే 5 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ వై అంటే 4 ఇంటూ 5 ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 37. ఇప్పుడు 2 స్క్వేర్ ఈజ్ అంటే 4, 5 స్క్వేర్ అంటే 5 5 25 మైనస్ 5 2s are 10 ప్లస్ 4 5s are 20 ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 37. ఇప్పుడు ఇవన్నీ ప్లస్లన్నీ యాడ్ చేసుకో. 25 29 ఒక 20 49 మైనస్ 10 ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 37. ఎస్, దీని తర్వాత ఏమవుతుందంటే 49 మైనస్ 10 39 ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 37. నౌ కే ఈజ్ ఈక్వల్స్ టు 39 ట్రాన్స్పోజ్ అయితే రైట్ సైడ్ కి మైనస్ 39 అవుతుంది. అంటే 39 లోనే 37 తీసేసి -2, k ఈజ్ ఈక్వల్స్ టు మైనస్. దేర్ ఫోర్ k ఈజ్ ఈక్వల్స్ టు -2. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ k. k వాల్యూ ఈజ్ -2. దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. ప్రాబ్లం నంబర్ 4. Find the value of k if the points 1, 3, 2, k are conjugate with respect to the circle x square plus y square is equal to 35. Yes, for solution of the given problem, మనం the points రాసుకోవాలా, ఇచ్చినది రాసుకోవాలి ఫస్ట్. The points 1, 3, 2, k are conjugate with respect to the circle s is equals to x square plus y square is equals to 35 అని రాసుకోవచ్చు. ఆ 35 లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి -35 is equals to 0 అని కూడా రాసుకోవచ్చు అన్నమాట. అది అవుతుంది. s is equals to x square plus y square minus 35 is equals to 0 అయితే s11 s12 is equals to 0 అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, s12 అంటే ఆ వాల్యూస్ అన్ని చేసుకోవాలి. సో s12 is equals to ఫార్ములా x1 x2 plus y1 y2. This is formula for s12. So s12 is equals to x1 x2 plus y1 y2 here minus 35 is equals to 0. ఈ వాల్యూస్ అన్ని x1 x1 x2 వాల్యూస్ సబ్ x1 వచ్చేసి 1 into x2 2 plus y1 3 into y2 k minus 35 is equals to 0. So that equals to 1 2 is 2 plus 3 into k 3k minus 35 is equals to 0. So అప్పుడు ఏమవుతుందంటే 35 లో 2 తీసేస్తే 3k minus 33 is equals to 0. అప్పుడు 3k is equals to minus 33 ని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 33. k is equals to 3 ని ట్రాన్స్పోజ్ చేస్తే 33/3. 3 1s are 3 11s are 20. 11. K is equals to 11. So our answer K is equals to 11. This is the value of K. This is answer for the fourth problem. Yes, ఇక్కడ ఈ వీడియోస్ ద్వారా IPE సెకండ్ ఇయర్ కానీ ఫస్ట్ ఇయర్ కానీ అన్ని మ్యాథమెటిక్స్ కి సంబంధించిన అన్ని చాప్టర్స్ ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని చేస్తూ ఉన్నాము. ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫస్ట్ చాప్టర్ సర్కిల్ అనే చాప్టర్ కి సంబంధించి ఈ వీడియో ద్వారా 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ని వాటి సొల్యూషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత కంటిన్యూయేషన్ 4 మార్క్స్ 7 మార్క్స్ ఇలా చాప్టర్
చాప్టర్ వైజ్ కూడా కంపల్సరీ ప్రతి చాప్టర్ లోనూ 2 మార్క్స్ ఇంపార్టెంట్, 4 మార్క్స్ ఇంపార్టెంట్, 7 మార్క్స్ ఇంపార్టెంట్. ఓన్లీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ పర్పస్ మాత్రమే ఈ వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం గవర్నమెంట్ కల్పించింది. కాబట్టి ఇంప్రూవ్మెంట్ కోరుకునే వాళ్ళు కూడా మా కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి ఈ బెస్ట్ కోచింగ్ ని తీసుకొని మంచి మార్కులు తీసుకొస్తారని కోరుతున్నాను. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. చూసిన వెంటనే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే కామెంట్ చేయడం లేదు, ఎవ్వరూ కామెంట్ చేయడం లేదు ఇంతవరకు. కామెంట్ చేయడం వల్ల మాకు కొంత క్లారిటీ వస్తుంది అనమాట. అంటే మేము చేస్తున్న వీడియోస్ ఎలా ఉన్నాయి, మేము బాగా చేస్తున్నామా లేదా, మాలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి దీన్ని బట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలా. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇది మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉండే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి వెరీ 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 యూస్ఫుల్ కంటెంట్ తో కూడిన వీడియో, వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ త్రూ మై ఛానల్ అశోక్ కుమార్ విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ వెరీ మచ్.